చాలా చోట్ల ధనుర్మాసం అంటే పీడనెల అంటుంటారు. ఏ శుభకార్యాలు కూడా చేయడానికి ముందుకు రారు. నిజానికి ఇది పీడనెల కాదు, మన పీడల్ని వదిలించుకోవడానికి భగవంతుడిచ్చిన మార్గమే ధనుర్మాసం. ఈ మాసంలోనే కదా గోదాదేవి శ్రీరంగనాథుడిని సేవించి ఆయన చెంతకు చేరింది. విశేషంగా మనం ఈ మాసంలో చేసే పూజలు మనల్ని, మన పితృదేవతల్ని సైతం తరింపచేస్తాయి. భగవంతుని సులువుగా ఎలా పొందాలో తెలిపే మాసం ధనుర్మాసం. నిజమైన ప్రేమ భక్తి ఉంటే ఆయనను ఎంత సులభంగా పొందవచ్చో తెలిపే మాసం ధనుర్మాసం. ఏ వ్రతాల కార్యక్రమాల హడావిడిలో మనం పడకుండా ఈ మాసమంతా స్వామితోనే నిస్వార్థంగా గడిపేయచ్చు. ఆయన గురించి తలుచుకుంటూ, ఆయనతో మాట్లాడుకుంటూ, ఆయనపై పాటలు పాడుకుంటూ మనం తరించవచ్చు. ఈ మాసంలో చేయవలసిన ముఖ్యమైన పని ఏదైనా ఉంది అంటే అది 4 నుంచి 5 మధ్యలో దీపారాధన చేయడం. ధనుర్మాసంలో ఇప్పటికీ చాలా చోట్ల వేకువజామున 4 గంటల కల్లా ఇంట్లో దీపం పెట్ట తీరాలి అన్న నియమాన్ని ఎన్నో కుటుంబాలు ఇప్పటికీ పాటిస్తున్నాయి. దీపారాధన చేసి కాసేపు తిరుప్పావై అంటే గోదాదేవి స్వామిని 30 పద్యాలతో కీర్తించింది. ఆమె ఇచ్చిన ఆ పాసురాలే తిరుప్పావై. ఇవి 30 ఉంటాయి. తెల్లవారుజామున భక్తితో రోజుకి 1 చొప్పున పాసురాన్ని కీర్తించడం. గోదాదేవి ఇలా చేసి స్వామిని చేరింది కదా, మరి మనకు కూడా గోదమ్మకు స్వామిపై ఉన్న భక్తి కొద్దిగా ప్రసాదిస్తే మన జన్మ ధన్యమైనట్టే. ఇక ఈ 30 రోజులు ఉప్పొంగలి, పప్పొంగలి ఏదైనా రోజు నైవేద్యం సమర్పించాలి. ఈ 30 రోజులు ఎంతో విలువైన అద్భుతమైన సమయం. మనం ఎంత బాగా వినియోగిస్తే మనకు అంత మంచి జరుగుతుంది. మనం కూడా ఈ 30 రోజులు స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించి స్వామి చెంతకు చేరడానికి అడుగులు వేద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.